తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సన్నవడ్లు పండించి ఎక్కువ బోనస్ పొందిన ఘనత పెద్దపల్లి నియోజకవర్గ రైతులకు దక్కిందన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే పెద్దపల్లి మండలంలోని నిమ్మనపల్లి, నిట్టూర్, తుర్కల మద్దికుంట, కాసులపల్లి, పాలితం, గోపయ్యపల్లి, కాపులపల్లి, కనగర్తి, గౌరెడ్డిపేట తదితర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను విజయరమణారావు ఓపెన్ చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను కాంగ్రెస్ సర్కార్ కొనుగోలు చేస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీనిచ్చారు. గత వానాకాలంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో తరలించిన 147 మంది రైతులకు చెందిన సన్నవడ్లకు గాను 42,36,800 రూపాయలను బోనస్ చెల్లించినట్లు గుర్తు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్నవడ్లకు 1,234 కోట్ల బోనస్ చెల్లిస్తే కేవలం పెద్దపల్లి నియోజకవర్గంలో 59 కోట్ల 62 లక్షలు చెల్లించామని పేర్కొన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి మార్కెట్ సంబంధించి పోయిన వర్షాకాలం పంటకు దాదాపు 147 మంది రైతులకు 42,36,800 రూపాయల బోనస్ను ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్గా ఇవ్వడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 1,234 కోట్ల రూపాయలు 119 నియోజకవర్గాల రైతులకు సంబంధించిన సన్నవడ్ల బోనస్ ప్రభుత్వం 500 చొప్పున కింటాల్కి వేస్తే ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలో 59 కోట్ల 62 లక్షల రూపాయల బోనస్ ఇవాళ మన పెద్దపల్లి నియోజకవర్గ రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేయడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ బోనస్ పొందిన రైతులు పెద్దపల్లి నియోజకవర్గ రైతులు. అంటే పెద్ద ఎత్తున సన్న వరి ధాన్యాన్ని పండించడం. మళ్ళీ ఆనాడు ముఖ్యమంత్రి గారు మన ప్రాంతానికి వచ్చినప్పుడు పెద్దపల్లి బహిరంగ సభ ద్వారా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఆనాడు ప్రకటించడంతో ఇవాళ పెద్ద ఎత్తున మరి రైతులకు సంబంధించి ఇవాళ మళ్ళీ ఏసంగి పంటకు రైతులు సన్నవడ్లకు మొగ్గు చూపించడం, దాంతో ఇవాళ శ్రీరాంపూర్ కానీ, ఓదెల కానీ, పాట సుల్తాన్బాద్ కానీ, కొత్త పెద్దపల్లి కానీ, ఎలిగేడ్ కానీ ఇవాళ రైతులంతా కూడా మరి మేల్ ఫీమేల్ వడ్లకు మరి గతంలో ఉన్న ధర కంటే ఒక క్వింటాలకు 2,000 నుండి 5,000 రూపాయలు